ఒక 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 చిన్న కథ చెప్తాను. ఆ కథ చెప్పిన తర్వాత ఎందుకని బీఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం అన్న విషయానికి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఛత్రపతి శివాజీ గారి గురించి ఎంతమంది తెలుసు? మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారు కదా. ముఘల్ రాజ్యాలు ఈ దేశంలో విస్తరించే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ మనువాదులు ఏమనుకున్నారు అని అంటే, ఇక మన రాజ్యాలన్నీ నశించిపోతాయి, మన పరిస్థితి ఏంటి, ఏమైపోతామో వీళ్ళు వెళ్ళి కొట్లాడరు, వీళ్ళకి చేత కాదు. వీళ్ళకి ఏం తెలుసు? ముందుండి ఎవరినైనా పావులాగా వాడుకోవటం మాత్రమే తెలుసు. ప్రోత్సహిస్తే ఒక శూద్ర కులానికి చెందినటువంటి ఛత్రపతి శివాజీ గారు, ఇప్పుడున్నటువంటి దాన్ని ఏమంటారు, ఇప్పుడున్నటువంటి మరాఠాలకు సంబంధించినటువంటి వాడు, ఆయన ముందుకొచ్చి ఆయన నాయకత్వం తీసుకుని మహర్లను ఆయన రిక్రూట్ చేసుకున్నాడు. మహర్లు అంటే ఎవరు అని అంటే, మన ప్రాంతంలో వారికి సరిగ్గా కూలిగే వారు మాలలు అనుకోండి. మహర్లను రిక్రూట్ చేసుకున్నాడు. ఎందుకు మహర్లను రిక్రూట్ చేసుకున్నాడు అని అంటే, వాళ్ళు శరీర దారుఢ్యం బాగా ఉంటుంది, పొడుగ్గా ఉంటారు, వారు బాగా పోట్లాడతారు, వారికి పోట్లాడే గుణం ఉంది, వారు కష్టపడతారు అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి వారు ఈ ప్రోటీన్ బాగా తింటారు. ఏ ప్రోటీన్? బీఫ్ తింటారు కాబట్టి అని వారు రిక్రూట్ చేసుకున్నాడు. రిక్రూట్ చేసుకుని వారికి ఉండాల్సినటువంటి ట్రైనింగ్ ఇచ్చి, చేయాల్సినటువంటి ట్రైనింగ్ చేసి, వారిని ఒక బ్రహ్మాండమైన సైన్యంగా తయారు చేసి పోరాడాడు. పోరాడి ఒకానొక సమయానికి ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యంగా మలిచే దిశగా వెళ్ళిపోయాడు. ఆయన ఛత్రపతి ఇప్పుడు ఆయన రాజు అవ్వాలి అని అంటే ఒక్క బ్రాహ్మణుడు ముందుకొచ్చి ఆయనకు పట్టాభిషేకం చేయట్లేదు. ఒక్క బ్రాహ్మణుడు. ఆయన బ్రతిమాలుకున్నాడు అందరినీ, రండయ్యా, దయచేసి రండి, నేను మీ వాడినే కదా అంటే, నువ్వు మా వాడిని ఎట్లవుతావురా, నువ్వు మా వాడివి కాదు. ఛత్రపతి శివాజీకి పట్టిన గతి గురించి మాట్లాడుతున్నాను, నీకు నాకు పట్టింది కాదు. ఎవరైతే వారి తరఫున పోరాడాడో, ఎవరైతే వారిని సంరక్షించడం కోసం పోరాడాడో, ఎవరైతే వారి ధర్మాన్ని సంరక్షించడం కోసం పోరాడాడో, ఆయనకు బొట్టు పెడితే నేను తాకాల్సి వస్తుంది శూద్రుణ్ణి, నేను ఎట్లా బొట్టు పెడతాను అని అన్నాడు. లాస్ట్ కు అంబాజీ భట్ అనే ఒక ఆయన్ని పట్టుకొని వచ్చుకుని కాశీ నుంచి ఎడమకాలి బొట్టును వేలతో బొట్టు పెట్టాడు. మన దేశంలో మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టుకుని శివసేనులుగా కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు. ఏ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారంటే వాళ్ళు ఈ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారు. ఎడమకాలి బొట్టను వేలుతో బొట్టు పెట్టి ఆ భట్టని ఆయన అప్పుడు ఈయనను ఛత్రపతిగా ఘోషించటానికి ముందు ఒక షరతు పెట్టారు. నువ్వు ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా భోజనం పెట్టాలి, ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా మణుగులు ఇవ్వాలి, ఇంతమంది బ్రాహ్మణులకు ఈ విధంగా మాన్యాలు ఇవ్వాలి అని ఆంక్షలు పెట్టారు. సరే అని చెప్పి ఆయన ఒప్పుకొని చేశాడు. ఒప్పుకొని చేసిన తర్వాత సరే ఇప్పుడైనా సరే, మరి ఇప్పుడు నేను క్షత్రియుడిగా నువ్వు భావిస్తావా అని అర్థించాడు. నువ్వు ఎట్లా క్షత్రియుడిగా భావిస్తావు? ఇదే విధంగా మీరు ప్రతి సంవత్సరం ఇన్ని సంవత్సరాలు చేస్తే నీ కొడుకు అంటే నీ మనవడికి మేము ఆ అధికారం ఇస్తామన్నారు. అర్థమవుతుందా? ఏ భావజాలంతో మనం పోరాడుతున్నామో అర్థం చేసుకోండి. నీ మనవడికి మేము క్షత్రియుని యొక్క అధికారాన్ని ఇస్తాము అని చెప్పారు. ఆ కారణంగా ఛత్రపతి శివాజీకి పట్టినటువంటి గతి అది. ఇప్పుడు మహర్లు ఆయనకు తోడుగా ఉండి పోరాడారు. కానీ మహర్లు మాత్రం ఎవరు? నిజానికి దాసులు, దస్యులు, రాక్షసుల యొక్క సమాజానికి చెందినోళ్ళు కదా. వీళ్ళని తాకకూడదు కదా. వీళ్ళు ఏ విధంగా ఛత్రపతితో కలిసి పనిచేస్తారు అని అనుకుని అప్పుడు వీళ్ళు పేష్వా అన్నటువంటి ఒక రాజ్యాన్ని తీసుకొచ్చారు. పేష్వా రాజ్యం అంటే ఏంటంటే, ఈ ఛత్రపతులు ఎవరు కూడా సొంతంగా నిర్ణయం తీసుకోవటానికి వీలుండదు. పేష్వాలుగా వ్యవహరించే, అంటే ఈ రోజు ఛత్రపతి అనే ఆయన ప్రెసిడెంట్, పేష్వా అనే ఆయన ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రైమ్ మినిస్టర్ అన్ని చేస్తాడు, అవునా కాదు? ప్రెసిడెంట్ ఓన్లీ సైన్ పెడతాడు. అలా చేసేసారు ఎవరిని? ఛత్రపతి వంశాన్ని. పేష్వాలు ముందుండి ఆ ఛత్రపతి వంశాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం నువ్వు అక్కడ ఒక బొమ్మగా ఉండు, మిగిలిన పని మేము చేస్తాం అని చెప్పి వాళ్ళు వచ్చిన వెంటనే మహర్లకు ఏం చేశారు తెలుసా? మూతికి ఒక ముంత కట్టారు, వెనకలొక చీపురు కట్టారు. మూతికి ఒక ముంత, వెనకలొక చీపురు కట్టేసి అప్పుడు వాళ్ళు శనివారవాడ అని ఒక ప్రాంతంలో జీవించేవాళ్ళు. పూనాలో శనివారవాడ, పూనా, సతారా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా నేను తిరిగి వచ్చాను. అవన్నీ చూసిన తర్వాత చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు. శనివారవాడలోకి, శనివారవాడ నుంచి ఇన్ని మైళ్ళ దూరం వరకు అసలు వాళ్ళు కనిపించకూడదు. ఎవరు?
ఎవరైతే వాళ్ళ కోసం పోరాడి వారికి రాజ్యాన్ని తీసుకుని వచ్చి ఇచ్చారో, ఎవరైతే ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడి వారి కోసం నిలబడ్డారో వాళ్ళు ఏమైపోయారు? సడన్ గా అస్పృశ్యులు, దాసులు, దస్యులు, నాగులు. ఎందుకు? శ్రేయాన్ స్వధర్మో విగుణః అంటే స్వధర్మం ఎంత దరిద్రమైనా సరే అదే చెయ్యాలా అని చెప్పింది కాబట్టి వాళ్ళ పుస్తకం. అర్థమవుతుందా? నీకోసం వాడు కష్టపడినా సరే వాడిని మాత్రం అక్కడ పెట్టాలి. పరధర్మాత్ స్వనిష్ఠితాత్. ఎంత దరిద్రమైనా సరే, ఎంత మంచిదైనా సరే నిష్ఠగా పరధర్మాన్ని మాత్రం చేయకూడదు. ఏంటా పరధర్మం? యేసు ప్రభువుని నమ్ముకోవడం అనుకుంటారు. అది కాదు నేను చెప్పేది. ఒక మహరు పోయి ఒక వారియర్ గా పని చేయకూడదు. ఒక మహర్ వెళ్ళి యుద్ధంలో చేయకూడదు. యుద్ధం చేశాడు కాబట్టి వాడిని మేము ఏం చేస్తాం? ఇప్పుడు దూరం పెడతాం. అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎందుకు మనం ఈ మాటలు మాట్లాడుతున్నామో? ఆనాడు వారు పౌష్టికంగా ఉన్నటువంటి బీఫ్ తిన్నారు కాబట్టి, బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా తిరిగి మనం నిర్వీర్యం చేయాలి. వారు పోరాడి గెలిచి వారికి పట్టం కట్టిన తర్వాత మూతికి ఒక ముంత కట్టండి, వెనకొక చీపురు కట్టండి, వాడు తిరగాలి. వాడు కాలు పెట్టి నడిచిన తర్వాత వాడి కాలే వాడు తుడుచుకుంటూ వెళ్ళాలి అని పని చేశారు. పని చేసిన తర్వాత అలా శనివారవాడ ప్రాంతంలోనికి వారు రానికుండా, ఒకవేళ వస్తే శనివారవాడలో వారి నీడ పడనివ్వకుండా వారి చుట్టూ ఏదైనా ఒకటి పెట్టుకుని నడవాలనటం, వాడి పై వస్త్రం లేకుండా నడవాలనటం, కేవలం గోచిలోనే నడవాలి అనటం, లేకపోతే కొన్నిసార్లు నీ మెడకు కానీ చేతికి కానీ నల్లటివి ఏదైనా కట్టుకోవాలనటం. నువ్వు శూద్రుడని తెలియాలి, అందుకనే నల్ల మొలతాళ్లే అమ్ముతారు బయట. నువ్వు శూద్రుడు అని తెలియాలి. అలా కట్టినటువంటి ఈ విషయాలన్నీ మొదలుపెట్టి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే నువ్వు ఎలా రోడ్డు మీద నడుస్తావురా? రోడ్డు మీద నడవడానికి నువ్వు మహరువి కదా, నువ్వు చమహారువు కదా, నువ్వు ఎరుకలవి కదా, నువ్వు యానాదివి కదా, నువ్వు మాదిగవు కదా, నువ్వు మాలవు కదా, నువ్వు నేత కానివి కదా, నువ్వు పింజారివి కదా. నువ్వెట్లా నడుస్తావు? మేము నడుస్తూ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, నీ నీడ మా మీద పడదా? మేము వెళ్ళి మళ్ళీ స్నానం చేయొద్దా? ఇందుకెళ్ళు అని అన్నారు. అలాంటి సమయంలో ఒకానొక సైన్యం మన దేశంలోకి వచ్చింది. కానీ ఈ సైన్యం దగ్గర చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు ఏమీ లేవు, పిస్తోళ్లు లేవు. ఈ సైన్యం ఏం చేసింది అని అంటే మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను చూసింది. 1750 నుంచి 1810 వరకు విశాఖపట్నంలోనికి లండన్ మిషన్ వారు రావటం, ఆ లండన్ మిషన్ వారు చేసినటువంటి పరిచర్యలు, కేవలము 3 సంవత్సరాల్లోనే 25కు పైగా స్కూళ్లు పెట్టడం. 1840లో ఇక్కడ 1857లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు మ్యూటినీ జరిగే సమయంలోనే అసలు స్త్రీలు చదవచ్చా చదవకూడదా, స్త్రీలు లోపలే ఉండాలి, స్త్రీల అనుబొమ్మలు కలుస్తున్నాయి కాబట్టి అది రాక్షసితో సమానం, స్త్రీకి కాముకత మరియు గర్వం మరియు ఎంతసేపు నగల మీద ఆశ ఉంటుంది, వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు, నేను చెప్పలేదు. కాబట్టి దాన్ని దూరం పెట్టాలి, ఎప్పుడు స్త్రీకి సత్యం చెప్పకూడదు, స్త్రీ ఎప్పుడు వాగుతూ ఉంటుంది కాబట్టి అందరికీ చెప్తుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేసి స్త్రీలను మరుగుపరిచేసిన సమయంలో బాలికలకు స్కూలు పెట్టిన మొట్టమొదటి సమాజం మన సమాజం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు నేర్పారు ఇది? మనుధర్మశాస్త్రం నేర్పిందా? కాదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఈ రోజు ఒక స్త్రీ పైలట్ అవుతోంది అని అంటే, మన దేశంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యింది అని అంటే, మన దేశంలో ఈ రోజు కల్వకుర్తి చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ఎంపీ అవుతున్నారంటే దాని వెనక కారణం ఎవరు? అదిగో వెనక పైన కనిపిస్తున్నారే వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఈ రోజు కనిపించకపోవచ్చు, కానీ ఒకానొక సమయంలో భయంకరమైనటువంటి వివక్షకు గురైనటువంటి ఈ సమాజాలను పైకి తీసుకుని వచ్చింది బైబిల్ భావజాలం పట్టుకుని వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు. మొదటి సంవత్సరంలో 25 స్కూళ్ళు, చాలా తక్కువ. మెడ్రాస్ ప్రెసిడెన్సీ గురించి ఒకసారి నేను స్టడీ చేశాను. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఏ విధంగా క్రైస్తవ సమాజం ఎలాంటి పరిచర్య చేసింది. 2 చేతులను, ఒక చేయిని విద్యాలయాలుగాను, ఇంకొక చేతిని వైద్యాలయాలుగాను, ఈ రెండిటిని వారు ఉపయోగించారు. మొట్టమొదటి స్కూల్ మనది, మొట్టమొదటి కళాశాల మనది, మొట్టమొదటి థియాలజీ కాలేజ్ మనది, మొట్టమొదటి వైద్యశాల మనది, మొట్టమొదటి ప్రసూతి విభాగం మనది, మొట్టమొదటి నర్సింగ్ కాలేజ్ మనది, మొట్టమొదటి ఐఏఎస్ విభాగం తీసుకొచ్చింది మనం, ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకొచ్చింది మనం, తపాలా తీసుకొచ్చింది మనం. మిషనరీలు వారి సంస్థలకు రాసుకోవాలని చెప్పి మనకు
ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతాను. ఏంటి అని అంటే, చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంతకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? బ్రిటిష్ వాళ్ళ గురించా? తెల్లోళ్ళు వస్తారు వాళ్ళ గురించా? నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. తెల్లోడు దోసుకుని వెళ్ళిపోయాడు. తెల్లోడు గురించి నేను మాట్లాడటంలా. తెల్లోడైనా నల్లోడైనా మన దేశానికి వచ్చినటువంటి మిషనరీలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, వేల్స్ నుంచి వచ్చారు, తర్వాత ఫ్రాన్స్ నుంచి వచ్చారు, ఆ తర్వాత జర్మనీ నుంచి వచ్చారు, సుడాన్ నుంచి వచ్చారు, లిబియా నుంచి వచ్చారు, సిరియా నుంచి వచ్చారు, ఈజిప్ట్ నుంచి వచ్చారు, రైట్, ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చారు. ఇన్ని ప్రాంతాల నుంచి మిషనరీలు వచ్చారు మన దేశానికి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. షేర్ బహదూర్ గారు అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిషనరీ గారు. ఆయన మాట్లాడితే ప్రజలు వణికేవారంట. అలా మాట్లాడేవాడంట ఆయన. ముస్లింల మధ్యలో పరిచయం చేశాడు. ఇదంతా చరిత్ర, ఇదంతా మీ చరిత్ర, మీ పుత్రులు చేసిన చరిత్ర. మనం తెలుసుకోకపోతే నిద్రాణ స్థితిలో ఉంటాం, మనం కళ్ళు మూసుకుని ఉంటాం. ఒకానొక రోజు మనం మెల్లిమెల్లిగా, ఒకప్పుడు బౌద్ధం ఎలా తుడిచిపెట్టుకుపోయిందో ఈ దేశంలో, అలాగే మనము తుడిచిపెట్టుకుపోతాం. మనం తెలుసుకుంటే సంఘటితం అవుతాం. అందుకే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సరే, మళ్ళీ మహర్ల దగ్గరకు వద్దాం. ఈ మహర్లు, ఇలాంటి మహర్లను ఉద్ధరించడం కోసమే ఆ దేవుడు పంపినటువంటి సైన్యముగా చేతిలో బైబిల్ పట్టుకొని వచ్చారు. వీళ్ళు చంపటానికి, కొయ్యటానికి, నరకటానికి, నిర్వీర్యం చేయటానికి రాలేదు. ప్రజలను బాగుపరచటానికి వచ్చారు. మరి ఈ పేష్వాల యొక్క సామ్రాజ్యం విస్తరించింది. భయంకరంగా అణిచివేత జరిగింది. భయంకరంగా మహర్లు, తర్వాత భయంకరంగా అక్కడున్న భంగీలు, భయంకరంగా అక్కడ ఉన్నటువంటి మాల్వా ప్రాంతము, నిమాడ్ ప్రాంతము, తర్వాత ఇప్పుడున్నటువంటి సింధియాలు పాలించినటువంటి ప్రాంతం అంటే గ్వాలియర్ ప్రాంతం, ఈ ప్రాంతం అన్నిట్లో కూడా బడుగు బలహీన వర్గాల పరిస్థితి భయంకరం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక సమయంలో బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చి, బ్రిటిష్ వారు పోరాడుతున్నారు పేష్వాలతో. ఎందుకు? మరాఠవాడాను జయించడం కోసం పోరాడుతున్నారు. అది కేవలం ఒక రాజకీయ పరమైనటువంటి, లేకపోతే రాజ్యాధికారం కోసం చేసేటటువంటి పోరాటం. మన పితరులు చేసే పోరాటం కాదది. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ బ్రిటిష్ వాళ్లకు వీళ్లకుండే తెలివే, సావు తెలివితేటలు. అంతా ఒకటే జాతి, ఇది విభజించి పాలించాలనే జాతి. వీళ్ళు ఏం చేశారు అని అంటే, మేము మరాఠాలతో పోరాడుకున్నాం, మా చేత కావట్లేదు. మొదటి రోజు యుద్ధానికి వెళ్తే వందల కింద చచ్చిపోయారు పేష్వాలతో పోరాడలేక. అప్పుడు మహర్లను మళ్ళీ చూశారు. వీళ్ళు ఏందబ్బా, వీళ్ళు పెద్ద పెద్దగా దాన్ని ఏమంటారు, ఏం తింటారు వీళ్ళేమో లావుగా పొడుగ్గా ఎత్తుకున్నారు, మంచిగా యుద్ధం చేస్తున్నారు. ఎలా వచ్చింది అది? ఆ శరీర దారుఢ్యం వాళ్ళు తినేటటువంటి భోజనం అలాంటిది. ఈ పేష్వాలు తినరు కదా, పేష్వాలు పప్పు తింటారు. పప్పు తింటే ఏం యుద్ధం చేస్తారు? వీళ్ళని పట్టుకొచ్చుకుందాం అని చెప్పి వాళ్ళని రిక్రూట్ చేశారు. రిక్రూట్ చేసుకున్న తర్వాత వీళ్ళు 20,000 మంది సైన్యాన్ని, దాదాపు 900-500 సంఖ్య పక్కన పెట్టండి, ఏదైతే ఏముంది, భీమా కోరేగావ్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు నిలబడి పోరాడారు. వాళ్ళు నిలబడి పోరాడితే ఒకే రోజు రాత్రి ఆ ప్రాంతంలో పేష్వాలను ఓడించారు. ఎందుకు అనంటే, 100 సంవత్సరాలుగా వీరి మీద జరుగుతున్నటువంటి ఒత్తిడి, 100 సంవత్సరాలుగా వీడి మీద జరుగుతున్నటువంటి వివక్ష, ఆ వివక్షకు ప్రతీకారంగా వారు ఆ రోజు యుద్ధాన్ని వాళ్ళు ఎన్నుకుని యుద్ధంలో వీరిని ఓడించారు. పేష్వాల యొక్క రాజ్యం ఆ రోజుతో అంతం చేశారు. పేష్వాలను పక్కన పెట్టేసి వీరికి మహర్లను తీసుకుని, మహర్లకు ఒక మొత్తం వింగ్ నే, అంటే ఒక సైన్యం వింగ్ నే తయారు చేసి ఇచ్చారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కానీ అప్పటి నుంచి ప్రార్థన గుర్తుంది కదా. ఏంటి ప్రార్థన? ఓ ఇంద్రా, వాడి దగ్గర ఆవులు ఉన్నాయి, వాడిని చంపిన ఆవులు ఇయ్యి. ఓ ఇంద్రా, వాడి దగ్గర గుర్రాలు ఉన్నాయి, వాడిని చంపిన గుర్రాలు ఇయ్యి. ఓరి వీడు తెల్లోడు వచ్చాడు, వీడికి మళ్ళా గుర్రాలు ఇచ్చాడు, నాకు గుర్రాలు కావాలి, నా గుర్రాలు నా దగ్గర లేకుండా పోయాయి. ఇది పేష్వాలకు ఉండేటటువంటి సమస్య. పేష్వాలు అంటే ఎవరు? చిత్తుపావన్ బ్రాహ్మణులు, భట్ బ్రాహ్మణులు, వాళ్లే పేష్వాలు. ఎవరంటే వాళ్ళు కాదు, ఈ విభజించి పాలించే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు మెల్లిగా ఒక రాజకీయ ఎత్తుగడ వేసి పేష్వాలు పోయి బ్రిటిష్ వాడితో అలైన్ అయిపోయారు. మెల్లిగా బ్రిటిష్ వాడితో అలైన్ అయిపోయిన తర్వాత విదిన్ నో టైం కొద్ది సమయంలోనే మళ్ళీ మహర్ల యొక్క వింగ్ తీసేశారు. మహర్ల వింగ్ తీసేసి మళ్ళీ పాత స్థితే, మళ్ళీ పాత రోజులే. కాకపోతే ఆ ముంత, ఆ చీపురు లేదు, మళ్ళీ పాత రోజులే. ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం ఏంటి అనంటే, వారికి బయట నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వాడినైనా సరే సమానంగా చూస్తారు, గాని స్థానికులమైనటువంటి బడుగు బలహీన వర్గాలైన మనం సమానం అంటే మాత్రం ఒప్పుకోలేదు. ఇది విభజించి పాలించే గుణం. ఇలాంటి సమయంలో ఒక పండిత్ రమాబాయి అదే మరాఠవాడ ప్రాంతంలో
ఒక పండిత రమాబాయిని మన వాళ్ళు లేపారు పైకి. ఆమెను కష్టపడి చదివించారు. ఆమె చదువుకుని ఆమె మంచి దాన్ని ఏమంటారు విద్య కలిగిన తర్వాత నాలాంటి బాలికలు ఎంతో మంది వితంతువులు అయిపోతున్నారు, బాల్య వితంతువులు అయిపోతున్నారు, వారిని నేను చేరదీయాలి అని అనుకుంది. చేరదీయాలని అనుకుని ప్రజలను సమీకరించింది. ఆమె ఎన్నో ఆశ్రమాలు బాలికల కోసం పెట్టి వారిని పెంచుతూ ఉంటే ఇదే లోకమాన్య తిలక్ గారు ఆమె గురించి అంటాడు, ఈమెకు మన దేశంలో ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఒక్కడు కూడా ఈమెకు పనికి రాలేదంట. ఆ యేసుగాడు ఒకడు వచ్చాడు, ఆడంటే ఫుల్ రొమాన్స్, ఈమెకి ఇట్లే రాశాడు. నేను సొంతంగా చెప్పట్లేదు, ఆయన రాసిందే మైండ్ లో పెట్టి చెప్తున్నాను. యేసుగాడు ఒకడు వచ్చాడు, ఆడంటే ఈమెకు రొమాన్స్, అందుకు ఆడతో లేచిపోయిందని రాశాడు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం. ఇది విభజించి పాలించే భావజాలం. ఇదేంది ఇంట్లో పక్కింటోళ్ళకి చెప్పాడు అనుకుంటున్నారా? కాదు. మొన్నటికి మొన్న ఏమార్చే మతం అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసింది. 5 రోజులు వరుసగా హెడ్ లైన్స్ వేసింది, గుర్తుందే? ఆ విధంగానే ఈయన హెడ్ లైన్స్ లో రాశాడు. ఈ పండిత అంట, దీనికి పండిత అని పేరు ఎవరిచ్చారు? ఏం చదువుకుందని పండిత ఇచ్చారు? అందుకనే మేము పోరాడుతున్నాం. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు. ఏంటా స్వరాజ్యం? మనుధర్మ శాస్త్రం రావటం స్వరాజ్యం. బ్రిటిష్ వాడు పోవటం కాదు స్వరాజ్యం. ఈయన దృష్టిలో మనుధర్మ శాస్త్రం రావటం స్వరాజ్యం. ఏంటా మనుధర్మ శాస్త్రం? స్త్రీకి చదువెందుకు? లోపల ఉండాలి. స్త్రీకి ఎక్కువ చదువు చెప్తే ఇదిగో ఇట్లా పండిత రమాబాయి లాగా తయారవుతుంది, మిగిలిన వాళ్ళకి కూడా చదువు చెప్తారు. శూద్రులకు చదువు ఎందుకు? ఏం పోయింది? మీకు మతిపోయిందా? ఎందుకు చెప్తున్నారు మీరు చదువు చెప్పొద్దు. వాళ్ళకి ఏం నేర్పించాలా? వాళ్ళు చెప్పులు కుట్టే ట్రేడ్ లో ఉంటే చెప్పులు కుట్టడం నేర్పించాలా, వాళ్ళు మంగళంలో అయితే వాళ్ళకి తలకత్తిరించడం నేర్పించాలా. ఇది ఆయన చెప్పిన మాటలు, నేను చెప్పిన సొంత మాటలు కాదు. ఆయన పేపర్ లో ముద్రించి మరీ ఇచ్చాడు. కేసరి పేపర్ పేరు. ఇది ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పట్ల జరుగుతున్నటువంటి దాడి. ఆ సమయంలో వారి ఇళ్ళు, వారి వాకిళ్ళు, వారి సంస్కృతులు, వారి దేశాలు విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి మొట్టమొదటి న్యూస్ పేపర్ ఈ దేశానికి ఇచ్చింది మన వాళ్ళు. మొట్టమొదటి కళాశాల ఇచ్చింది మన వాళ్ళు. మొట్టమొదటి స్కూల్ ఇచ్చింది, మొట్టమొదటి బాలికల కళాశాల మనది, మొట్టమొదటి ప్రసూతి విభాగం మనది. అందుకనే వీరి పేర్లన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. అందుకు ఎ విజన్ ఆఫ్ ఇటర్నిటీ, ఒక నిత్యత్వానికి ప్రజలను నడిపించేటటువంటి విజన్ మన ముందుంది. మనం చేసేటటువంటి పరిచర్య కేవలము యేసు ప్రభు దగ్గరికి రా నీకు అన్నం పెడతాడు, యేసు ప్రభు దగ్గరికి రా నీకు పిల్లలు పుడతారు, యేసు ప్రభు దగ్గరికి రా నీకు ఉద్యోగం వస్తుంది అనేది కాదు. అలాంటి సంకుచితమైన భావజాలం, సంకుచితమైన పరిచర్యలు మనం చేయటం మానుకోవాలి. మనం నాయకులముగా ఈ దేశాన్ని నిర్మించిన వారి జాబితాలో ఉన్నాం. ఈ దేశాన్ని ఒకవేళ నిర్మించాము అని అంటే అది కేవలం క్రైస్తవ సమాజం చేసినటువంటి పనే. నేను ఎగ్జాజరేట్ చేస్తూ చెప్పట్లేదు, ఉన్న మాటే చెప్తున్నాను. మొన్న సాలూరు వెళ్ళాం. సాలూరు ప్రాంతం గురించి కొంచెం అధ్యయనం చేస్తే ఆ ప్రాంతంలో మొట్టమొదటి హాస్పిటల్ పెట్టింది మనం. మొట్టమొదటి టీబీ హాస్పిటల్ ఇప్పటికీ ఉంది. లెప్రసీ హాస్పిటల్, క్షమించండి, అది మనం చేసిందే ఇదంతా. కాకపోతే ఇప్పుడు మన పరిచర్య ఏంటంటే వాళ్ళు నిర్మించిపోయిన దాన్ని కనీసం కాపాడుకోలేనటువంటి పరిచర్య. ఉన్న ఆస్తులు అమ్ముకోవటం, ఉన్న భూములు అమ్ముకోవటం, ఏ కులాన్నైతే ఏ కుల ప్రాతిపదికనైతే మనల్ని విభజించారో ఈ దేశంలో ఉన్నటువంటి నల్ల దొరలు ఆ కుల ప్రాతిపదికలోనికే మెల్లిమెల్లిగా మనము జారిపోయి కుల సంఘాలు కట్టుకొని ఇవి క్రైస్తవ సంఘాలని పిలుచుకుంటున్నాం. ఇది మనం చేసేటటువంటి పరిచయం. షేమ్ ఆన్ us మై బ్రదర్స్. మనం సిగ్గుపడాలి. మనం రోటీ చూసాం, కపడా చూసాం. ఎందుకు మహర్లకు పైన లేకపోతే ఎందుకు తక్కువ కులాలకు పైన బట్టలు వేసుకోకూడదో, మూతికి ముంత కట్టుకున్నారో చూసాం. ఆఖరిగా ఇంకొక కథ చెప్పి ముగిస్తా. ఒక ఆయన, ఇది మీకు తెలిసి ఉంటుంది, ఒక ఆయన చక్కగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆయన పేరు బలి చక్రవర్తి. విన్నారా ఎప్పుడన్నా కథ? చక్కగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఇది ఒక కథ రూపంలో చెప్పినా కానీ ఇది వారి యొక్క మానసికతకు చిహ్నం. ఏంటా మానసికత అంటే, నీ దగ్గర భూమి ఉంటే వాళ్ళు ఒప్పుకోలేరు. నీ దగ్గర ఎలా భూమి ఉంటుంది? నీ దగ్గర భూమి ఉండడానికి వీలు లేదు అన్నది ఆలోచన. ఈ బలి చక్రవర్తి మంచిగా చక్కగా సుభిక్షంగా అందరినీ పాలిస్తూ ఉంటే చూడలేనటువంటి ఈ ఆర్య సమాజం
ఒక ఆయన వామనుడి లాగా వచ్చి అడుగుతాడు, నాకు 3 అడుగులు కావాలి అని. ఒక అడుగు ఆయన ఉన్న చోట అంటే భూమి మీద, ఇంకొక అడుగు సకల బ్రహ్మాండం మీద పెట్టి ఇంక 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అంటే ఆయన అంటాడు, ఇదిగో నా తల మీద పెట్టయ్యా అని వంగి తన తలను అర్పిస్తాడు. అప్పుడు ఈ దేవునిగా పిలువబడే ఈ వామనుడు అతఃపాతాళానికి ఆ మనిషిని తొక్కేస్తాడు. ఇది వారి సంస్కృతి. ఏంటంటే నీ దగ్గర భూమి ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, నీ దగ్గర ఇల్లు ఉండటం వారికి ఇష్టం లేదు. నువ్వు బట్ట కట్టద్దు, నువ్వు భోజనం చెయ్యొద్దు, నీ దగ్గర ఇల్లు ఉండద్దు, ఈ 3 ఉండద్దు. ఈ 3 చేశారు మన క్రైస్తవ సమాజం. మొట్టమొదటిగా చదువు ఇచ్చారు. నీకు కోల్పోయినటువంటి గుర్తింపు, నువ్వు మనిషివి అన్న గుర్తింపును తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చారు. నీకు మేము సాలూరుకి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసినటువంటి జర్మనీ దేశానికి చెందినటువంటి మిషనరీ గారు ఆయన ఏం చేశారు అనంటే, ఒక 20 ఎకరాలు స్థలం కొని ఉచితంగా కొంతమందికి పంచి, కొంతమంది అగ్రకులస్తులకు అమ్మి అందరినీ ఒకే కమ్యూనిటీలోకి కట్టే ప్రయత్నం చేశాడు. అంటే నేషనల్ ఇంటిగ్రేషన్, సర్వకులాలను ఇంటిగ్రేట్ చేసేటటువంటి పని ఎవరు చేశారు? మన పితరులు చేశారు. విభజించే పని ఎవరు చేశారు? ఈ దేశాన్ని కుసంస్కృతిలోనికి తీసుకెళ్ళినటువంటి వారు చేశారు. ఇది మనం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చేసేదే ఇండాలజీ. మన దేశ చరిత్ర ఏంటి, ఆ దేశ చరిత్రలో మనల్ని ఏ విధంగా కడుతున్నారు అన్నది. ఒకానొక సమయంలో ఈ ఒంగోలు ప్రాంతం భయంకరమైనటువంటి కరువు, తినటానికి భోజనం లేదు, కష్టపడుతున్నారు. ఎక్కడ వర్షం పడట్లేదు, పంటలు పండట్లేదు, మొత్తం పశువులన్నీ బక్క చిక్కిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. అయ్యా కొంచెం అన్నం పెట్టండి అయ్యా అని వెళ్ళి ఈ బూర్జువారీ వ్యవస్థలో ఎవరైతే ధనవంతుల వారి దగ్గరికి వెళ్ళి అడిగితే మన పెద్దలు వారికి అన్నారు, అరే నువ్వు మా ఇండ్లలోకి వచ్చి పని ఎట్లా చేస్తావు గానీ ఒక పని చెయ్యి, మా గొడ్లు మాకు పండిన ధాన్యానికి తొక్కుతాయి, ఆ తొక్కే సమయంలో నువ్వు కూడా రా పని చేయి, పని చేసిన తర్వాత నీకు మేము జీతం ఇవ్వలేము, ఇప్పట్లో మా దగ్గర డబ్బులు అంటే మాకు కావాలి కదా, కాబట్టి జీతం అయితే ఇవ్వం, ఒక పని చేయి, మా గొడ్లు తింటాయి. ఏం తింటాయి? గింజలు. ఏం గింజలు? అప్పుడు కంకులు పండిస్తున్నారు, కంకులు తింటాయి. కంకులు అంటే అర్థమవుతుందా? కంకి అంటే ఏంటో? మొక్కజొన్నలు అవి తొక్కుతాయి. తొక్కిన తర్వాత ఆ తొక్కుతూ తింటాయి. తిన్న తర్వాత పేడేస్తాయి, అవి అరిగించుకోలేవు. ఎందుకంటే పశువులు ఎలా అరిగించుకుంటాయి? నెమరు వేయాలి, ఒక చోట కూర్చుంటే నెమరు వేయాలి. మీకు తెలుసు కదా, మీకు అన్ని తెలిసినవే ఇవన్నీ. నెమరు వేస్తే తప్ప అరిగించుకోలేవు పశువులు. అవి పేడ వేస్తాయి, ఆ పేడ మీకు జీతంగా ఇస్తాను అన్నారు. సంవత్సరాలు మన వాళ్ళు అలా బ్రతికారు. మీకు తెలుసో తెలియదు, వాళ్ళు అవి వేసిన పేడ తీసుకెళ్లి నీళ్లలో వేసి ఆ పేడ శుభ్రం చేసేసిన తర్వాత ఆ గింజలు ఆరబెట్టిన తర్వాత కొంచెం ఆరబెట్టి ఎండించిన తర్వాత వాటిని ఇసురుకొని పిండి చేసుకుని రొట్టెలు చేసుకుని తినాలి. అది మన దేశంలో మన పితరులకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఒక జాన్ ఈ క్లౌ అనేటటువంటి ఆయన వచ్చాడు. జాన్ ఈ క్లౌ, ఆయన పేరు ఎంతమందికి తెలుసు? చరిత్ర 2, 3. ఇది మన దుస్థితి. జాన్ ఈ క్లౌ అనే ఆయన మొట్టమొదటిసారిగా భారతీయ బ్యాప్టిస్ట్ సంఘాల స్థాపన కోసం నెల్లూరు ప్రాంతానికి వచ్చి పనిచేస్తూ ఉంటే ఆయన ఈ దుస్థితిని చూశాడు. అయ్యో ఎట్లా ప్రభువా, నాకు ఒక్క దర్శనం, ఒక్క డోర్ తెలుసు అని అన్నప్పుడు, అప్పట్లో ఈ ఆర్థర్ కాటన్ గారు ఆయన బ్రిటిష్ జనరల్ గా ఉండి పనిచేస్తున్నారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక అధికారి అయినప్పటికీ ఆయన బైబిల్ వదిలేవాడు కాదు. గుర్రం ఎక్కడం, బైబిల్ పట్టుకోవటం, వెళ్ళిపోవటం ఊర్లలోకి. గుర్రం మీదనే వెళ్ళిపోయి సువార్త చెప్పెట్టాడు ఆయన. అస్సలు కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు ఆ రోజుల్లోనే. అలాంటి వాడితో ఈయన వెళ్ళి ఒక పరిచయం పెట్టుకున్నాడు. అయ్యా నువ్వేదో కడతానన్నావంట, డ్యామ్ కడతానన్నావంట, ధవళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ కడతానన్నావంట, మరి ఆ నీళ్లు ఆ ప్రాంతం వరకే వద్దు, మచిలీపట్నం గుండా తీసుకుని వచ్చి మన దాన్ని ఏమంటారు, మచిలీపట్నం అంట, క్షమించండి, ఈ తీర ప్రాంతం గుండా తీసుకుని వచ్చి మన ఈ ప్రకాశం జిల్లా ప్రాంతంలో కలిసేటట్లుగా చెయ్యండి, నేను మీకు సహాయం చేస్తాను అని అన్నాడు. ఇది దేవుని రాజ్య స్థాపన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ పట్టుకుని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇట్లుంది, రా మునుగుతాను, ముంచుతాను మునుగు అని అంటే, అది కేవలము
నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావు అని చెప్పి సువార్త. అక్కడితో ఆగలేదు మన తల్లిదండ్రులు. నీ రాజ్యం వచ్చునుగాక అన్న వైపుగా పనిచేశారు. అందుకనే చచ్చిపోయే వారిని వాళ్ళ కర్మలేరా అన్నటువంటి సంస్కృతిలో వాడి కర్మ ప్రకారం వాడికి దక్కింది అనే సంస్కృతిలో కర్మ కాదు, మనం మార్చగలం అని ఆలోచించారు. అలాంటి గోదావరి జలాలను వారు కెనాల్స్ ద్వారా త్రవ్వుకుంటూ ఎక్కడికి, ప్రకాశం జిల్లా వరకు తీసుకెళ్లారు. 100 కిలోమీటర్లు. ఎవరు తవ్వుతారు? అన్నమే లేదు. అన్నం అడిగితే పేడిస్తున్నారు. ఏమయ్యా అంటే, మీరు కాలువలు త్రవ్వండి, నేను మీకు అన్నం పెడతాను అన్నాడు. అందుకు మనల్ని రైస్ క్రిస్టియన్స్ అంటారు. అర్థమవుతుందా? అందుకు మనల్ని వీళ్ళు అన్నం కోసం ఏమయ్యారు, మత మార్పిడి చేసుకున్నారు అంటారు మనల్ని. ఇది రైస్ అన్నం కాదు, ఇది మా ఆత్మగౌరవం. మేము చస్తాము అని అంటే పేడేస్తాము అని మీరన్నారు. మాకు పని ఇచ్చి వీరు పనికి వచ్చేవాళ్ళు అని గుర్తించారు. వీరిలో సృజనాత్మకత ఉంది అని వారు గుర్తించారు. వీరికి భోజనం పెట్టాలి అని వారు ఆలోచించారు. కనుక మేము ఆ ప్రేమను గుర్తించాం. వీళ్ళు ఎందుకు చేయాలి అసలు మాకు? మేము ఎవరం వీళ్ళకి? ఒక పక్క వీళ్ళు మాతో పని చేస్తూ ఉంటే భార్యలు పిల్లలు ఒకవైపు ఉన్నారని చెప్పి ఈ మిషనరీ జానీ క్లవ్ గారు, అలాగే ఆర్థర్ కాటన్ గారు, వీరి భార్యలు అదే కాలువల ప్రక్కన చెట్టు కింద కూర్చుని పిల్లలకు చదువు చెప్పేవాడు. ఆ పిల్లలు ఈరోజు, వారి పిల్లలు ఈరోజు ఎక్కడున్నారు, ఎలాంటి ఆఫీసర్లుగా ఉన్నారు, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు. దానికి కారణం ఏంటి? దేవుని రాజ్య స్థాపన అన్న ఆలోచన. నువ్వు మా ఇంటికి వస్తే ఎంత కానుక తెస్తావు, నేను మీ ఇంటికి వస్తాను ఎంత కానుకేస్తావు అన్న సేవ కాదు, దేవుని రాజ్య స్థాపన. సంఘంలో మనకు తెలియదు జానీ క్లవ్ అంటే ఎవరో. మన కర్మ చూడండి, మన సంస్కృతి మన సంఘం ఎలా ఉందో. సంఘంలో తెలియదు సర్ ఆర్థర్ కాటన్ అంటే ఎవరో. ఆయన పూర్తి పేరు కూడా తెలియదు. ఆయన పేరు సర్ ఆర్థర్ థామస్ కాటన్. ఆయనకు మన దాన్ని ఏమంటారు, గోదావరి జిల్లాలకు వెళ్తే ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలే కనిపిస్తాయి. సమాజం మర్చిపోలేదు, సంఘం మాత్రం మర్చిపోయింది. ఒక సిపి బ్రౌన్ మర్చిపోయాం, ఒక ఆర్థర్ కాటన్ మర్చిపోయాం, ఒక జానీ క్లవ్ మర్చిపోయాం. ఇలా వేలల్లో ఉన్నారు. అలాంటి వారు నిర్మించిన దేశమే ఈ మన భారతదేశం. ఆ భారతదేశాన్ని వారు వేసినటువంటి ఆ అడుగుల్లో గనక మనం కూడా వెళ్ళగలిగితే మనం రానున్న రోజుల్లో ఇంకా భావి తరానికి ఇంకా సుభిక్షమైన భారతదేశాన్ని ఇవ్వగలుగుతాం. లేకపోతే ఒకనొక రోజు క్రైస్తవులు ఉండేవాళ్ళంట ఇక్కడ, ఏ విధంగా అయితే ఒకనొకప్పుడు బౌద్ధం ఉండేదంట అంటున్నామో అలాగే ఉంటుంది. బౌద్ధ మఠాలు ఏ విధంగా అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయో అలాగే క్రైస్తవ ప్రాంతాలు, క్రైస్తవ ఆలయాలు కూడా నిర్వీర్యం అవుతాయి. ఇది పొలిటికల్ గా జరుగుతున్నటువంటి విభజించి పాలించే కుటిల లేకపోతే కౌటిల్య నీతి. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. మన ప్రభువు కూడా చెప్పాడు అలాంటివి జరుగుతాయి. కానీ క్రైస్తవ సంఘ సేవకుడిగా మన బాధ్యత ఏమిటి అని అంటే, వీటిని తెలుసుకుని ఒక నెహెమ్యాకు ఒక ఎజ్రా తోడైనట్లుగా ప్రతి ఒక్కరము మన పరిధుల్లో మనం పరిచర్య చేసేవాళ్ళం, దేవుని సేవకులము అని గుర్తించి సంఘటితమై మన సమాజం కోసం, మన సమాజంలో దేవుని రాజ్య స్థాపన కోసం మనము ఈ భారతదేశాన్ని ఎలా నిర్మించాం, ఎలా నిర్మించబోతున్నాం అన్నది ప్రజలకు చెప్పగలగాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్లగలగాలి. మనం ఏనాడు ఆశ చూపించి ప్రజలను మత మార్పిడి చేసిన వాళ్ళం కాదు, కానీ వారికి కావలసినటువంటి ఆత్మగౌరవాన్ని ఇచ్చేవాళ్ళం అని చెప్పగలగాలి. ఆత్మగౌరవము ఇచ్చాం, ఆత్మీయమైనటువంటి విద్యను ఇచ్చాం. ఎవరైతే ఆకర్షింపబడ్డారో ప్రభువు చేత వారు ప్రభువును వెంబడిస్తున్నారు. కొందరు కాషాయ వస్త్రాలు ధరించుకుని వెంబడిస్తున్నారు, కొందరు ఇంకా గడ్డాలు పెట్టుకుని టోపీలు పెట్టుకుని ప్రభువును వెంబడిస్తున్నారు, కొందరు వారి పేర్లు మార్చుకొని వెంబడిస్తున్నారు. కానీ ఏది ప్రాముఖ్యం కాదు, కేవలము వెంబడించటమే ప్రాముఖ్యం యాజ్ ఫార్ యాజ్ క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఇస్ కన్సర్న్డ్. కనుక మన ప్రభువు మనకు అలాంటి కసి, దేవుని రాజ్య స్థాపన,
అన్న కసి ఇచ్చినట్లుగా మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. భోజనం అయిపోయిన తర్వాత అసలు మన వెనుకబాటుకు క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా పనిచేశారు, స్పెసిఫిక్స్ లోనికి వెళదాం. ఇప్పుడు ఒక ఓవరాల్ పెద్ద పిక్చర్ చూసాము, కొంచెం స్పెసిఫిక్స్ లోనికి వెళ్తాం. ఏ ఏ ప్రాంతంలో ఎలా జరిగింది, అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థ. కొంతమంది అంటూ ఉంటారు, ఈ ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు ఈ బ్రిటిష్ వాడు రాకముందు 50% జీడిపి ఉండేది, వాళ్ళు వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని కూడా కొంచెం చూద్దాం. చూసిన తర్వాత ఆఖరి సెషన్ లో ఇండియా ఇంక్విజిషన్ అనే ఒక చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను. తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం.